పల్నాడు జిల్లాలో రైళ్లలో వరుస దొంగతనాలు కలకలం రేపుతూ ఉన్నాయి. తాజాగా అర్ధరాత్రి చెన్నై ఎక్స్ప్రెస్ లో దొంగలు చెలరేగిపోయారు. గుడివాడకు చెందిన కనగాల సుబ్బయ్యమ్మ, ఒంగోలుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కెళ్లారు. రైల్ చైన్ లాగి దొంగలు పరారయ్యారు. నడికుడి పొందుగోల మార్గంలో ఈ ఘటన జరిగింది. కాగా ఇప్పటికే 15 రోజుల క్రితం నర్సాపూర్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ లో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. దీంతో రైళ్లలో ప్రయాణాలు చేయాలంటేనే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుంటూరు పల్నాడు జిల్లాలోని రైలు ప్రమాదాలు వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి. పల్నాడు జిల్లాలో నడికుడి రైల్వే స్టేషన్ దొంగలకు అడ్డాగా మారింది. దాదాపుగా గత 10-15 రోజులుగా నడికుడి రైల్వే స్టేషన్ కి సంబంధించి వరుస దొంగతనాలు కలకలం రేపుతా ఉన్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధాన జంక్షన్ నడికుడి జంక్షన్ అని చెప్పుకోవచ్చు. నడికుడి జంక్షన్ కి సంబంధించి కూడా ఆ పల్నాడు జిల్లాలో వరుసగా రైలు దొంగతనాలు మాత్రం ప్రయాణికుల్ని బెంబేలెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఆఖరికి గత కొద్ది రోజుల క్రితం కూడా ఆ రోజుల పరిధిలోనే ఏసీ బోగిలపై ఆ నడికుడి జంక్షన్ వద్ద ఒక మూల మలుపు వద్ద దొంగలు ఆ ఏసీ బోగిలపై రాళ్లు రువ్విన నేపథ్యంలో భయభ్రాంతులకు గురైన ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కేకలు పెట్టడంతో ఆ రైల్లో ఉన్న ఏదైతే గార్డులకు సంబంధించి పోలీసులు ఉన్నారో సెక్యూరిటీ పోలీసులు వచ్చి గబగబా ఆ తలుపు దగ్గరుండి తుపాకులు ఎత్తి పెట్టడంతో ఆ ప్రయాణికుల్ని దొంగలు వదిలేసిన పరిస్థితి అయింది. అక్కడి నుంచి దొంగలు పరారయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్ పరిస్థితి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ వారం 10 రోజుల లోపనే వరుస దొంగతనాలు జరుగుతుండటం పట్ల మాత్రం ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ పరిధిలో నుంచి వచ్చే హైదరాబాద్ గుంటూరు జంక్షన్ నడుకుడు అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి రైలు కూడా ఆ నడుకుడు జంక్షన్ మీదుగా రావాల్సిందే. గుంటూరు జిల్లాకు రావాలంటే ఈ నడుకుడు జంక్షన్ మీదుగా రావాల్సిన క్రమంలో ఆ తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వస్తున్న ఆ పరిధి సమయంలో ఏదైతే వారధి ఉంటుందో వారధి సమీపంలో నడికుడి జంక్షన్ కు వస్తున్న ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర ఖచ్చితంగా ట్రైన్ నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది ఖచ్చితంగా. అయితే ఈ మలుపు వద్ద ఆ నిదానంగా వెళ్తున్న క్రమంలో దొంగలు ట్రైన్ లోకి ఎక్కుతున్నారు, చైను లాగుతున్నారు. ఆ చైను లాగిన దగ్గరికి గార్డులు, ఆ సెక్యూరిటీ సిబ్బంది, ఎవరైతే రైల్వే అధికారులు రాబోతున్నారో వాళ్ళు వచ్చేలోపు ఈ దొంగలు రైల్లో ఉన్న ప్రయాణికుల్ని దోచుకోవటం, దాడి చేయటం, తన్నటం మొత్తం కూడా అయిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చేపాటికి దోచుకొని కూడా వీళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుస దొంగతనాల మీద కూడా ఆ పోలీసులు దృష్టి సారించాలని, దీని మీద ఖచ్చితంగా ఆ పోలీసులు రెక్కి నిర్వహించి దొంగలను పట్టుకోకపోతే ఇక్కడ వరుస దొంగతనాలు కొలువుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే 10-15 దొంగతనాలు జరిగిన పరిస్థితి ఉంది. గత 20 రోజుల నుంచి చూసుకుంటే ఈ వరుస దొంగతనాలు మాత్రం రైల్లో ఉన్న ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఉంది ఈ నడికుడి రైల్వే స్టేషన్, ఇది ఒక జంక్షన్ గా చెప్పుకుంటారు. ప్రతి రైలు కూడా ఈ నడికుడి రైల్వే జంక్షన్ లో ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఈ జంక్షన్ వద్ద ఖచ్చితంగా జంక్షన్ లో రైలు ఆగుతుంది కాబట్టి ఆ మలుపు వద్ద కూడా నిదానంగా వెళ్తున్న ఆ పరిస్థితిలో దొంగలందరూ కూడా ఆ రైల్వే బోగిలోకి ఎక్కి మలుపు వద్ద రన్నింగ్ అవుతున్న సమయంలోనే దొంగలు ఈ బోగిలోకి ఎక్కుతున్న పరిస్థితి ఉంది. బోగిలోకి అంబటినే ఎక్కి రైలు చైన్ లాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వరుస దొంగతనాల్లో రాత్రి వేళల్లో ఈ దొంగతనాలు జరగటం మాత్రం ప్రయాణికులు మొత్తం బెంబేలెత్తుతున్నారు. ఈ దొంగతనాలు జరిగినవన్నీ కూడా ఆ అర్ధరాత్రి సమయాల్లో వచ్చే ట్రైన్ల మీద 1 నుంచి 4 లోపే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. 15 రోజుల క్రితం నర్సాపురం ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ వద్ద ఇదే రైలు దొంగతనం ఘటన మరొక ముందే మరలా నిన్న రాత్రి దొంగతనం జరిగింది. దోపిడీ దొంగలు చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు. రాత్రి 1:30 సమయంలో ఆ గుడివాడికి చెందిన కనకాల సుబ్బయ్యమ్మ, ఒంగోలుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళల మెడలో బంగారపు గొలుసులు లాక్కుని ఆ నడికుడి పొందుగల మార్గం మధ్యలో చెన్నై ఎక్స్ప్రెస్ రైలు చైన్ లాగి వారి వద్ద దోచుకొని దొంగలు పరారైన పరిస్థితి ఉంది. వరుసగా కూడా ఈ రైలు ప్రయాణంలో చేస్తున్న ప్రయాణికుల దగ్గర ఇలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆర్పీఎఫ్ పోలీసులు ఏం చెప్తున్నారు? ఎక్స్ట్రా ఫోర్స్ ఏమైనా కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? దీనికి సంబంధించి కంప్లైంట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? హిమబిందు, ఇదే జరుగుతుంది. ఏదైతే ప్రయాణికులందరూ కూడా రైల్వే అధికారులని, పోలీసుల్ని దాని మీద దృష్టి పెట్టమని అడుగుతా ఉన్నారు. రైల్వే అధికారులు దీని మీద దృష్టి పెడితే ఈ వరుస దొంగతనాలకు చెక్కు పడుతుంది అనుకుంటున్నారు. వరుస దొంగతనాలతో పాటు ఇంకేదన్నా మాన ప్రాణాలు పోతే దిక్కెవరంటూ కూడా ప్రయాణికులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. జీ న్యూస్ వేదిక కూడా గతంలో చాలా మంది ప్రయాణికులు వేడుకున్న పరిస్థితి ఉంది. దయచేసి ఆ ప్రజల బాధలు అర్థం చేసుకోండి. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దృష్టి
పెట్టమని అని చెప్తా ఉన్నారు. ఈ ఆర్పీఎఫ్ పోలీసులు గాని అలాగే ఏదైతే ఆ నడికుడి జంక్షన్ కి సంబంధించి దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అటు ఆండ్ ఆర్డర్ పోలీసులు గాని ఇటు ఆర్పీఎఫ్ రైల్వే పోలీసులు గాని ఇరువురు కూడా వారి మీద దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద రెక్కి నిర్వహిస్తే ఆ దొంగలు ఎవరు అనేది తేలుతుందని అంటున్నారు. కానీ ఏదైతే దొంగతనం జరుగుతుందో ఆ దొంగతనం జరిగిన క్రమంలో వారిని పట్టుకునే దాని మీద దృష్టి పెట్టి అధికారులు తర్వాత పట్టించుకోవట్లేదని ప్రజలు ఆ వాపోతున్న పరిస్థితి. పోలీసుల పనితీరు కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు. బిందు ముఖ్యంగా ఏదైతే ఆ రైల్వే శాఖకు సంబంధించి కూడా అక్కడ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఉదయం పూట గాని రాత్రి పూట గాని అటు పెట్రోలింగ్ గనక నిర్వహిస్తే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని, అదే పెట్రోలింగ్ ఎందుకు నిర్వహించట్లేదని కూడా పోలీసులు అడుగుతా ఉన్నారు. అదే పెట్రోలింగ్ నిర్వహించమని కూడా ఆ పెద్దలు ఇటు పక్క ఆర్పీఎఫ్ పోలీసులు గానీ అటు పక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు గానీ ఇద్దరు అడుగుతున్న పరిస్థితి. కానీ వారెవరూ పట్టించుకోవట్లేదని కూడా ప్రజలు వాపోతున్నారు. ఖచ్చితంగా అధికారులు దీని మీద దృష్టి పెట్టి అక్కడ పెట్రోలింగ్ నిర్వహించకపోతే ఈ వరుస దొంగతనాల కథనాలు అయితే ఇలా చెప్పుకోవాల్సి వస్తానే ఉంటుందని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. హేమబిందు.